హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రీన్ టీ ఫుడ్ కోర్ట్. ఈరోజు కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మిక్సీ బౌల్లోకి కాడలతో పాటు కొత్తిమీర, చెక్క, లవంగాలు, ఇలాచి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 10 వరకు తెల్లగడ్డలు అండ్ కరివేపాకు కొద్దిగా, షుగర్ 1 స్పూను, సాల్ట్ 1 స్పూన్. ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. ఇలా స్మూత్ గా వేసుకోవాలి. ఇది వేసుకొని పక్కగా పెట్టుకొని స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టి కొద్దిగా బటరు, కొద్దిగా ఆయిల్, ఈ రెండు బాగా వేడైన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా గోల్డ్ కలర్ తిరిగిన తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ మనకి ఏమంటే వేసుకోవచ్చండి. 2-3 రకాలు. పచ్చ బఠానీ కొద్ది, క్యారెట్ కొంచెం, బీన్స్ కొంచెం వేసుకున్నాను నేను. ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఉడుకుతాయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వండుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ ఇలా ప్లేట్లో తీసి పెట్టుకుంటే కొద్ది కూల్ అయిన తర్వాత మెతుకులుగా ఉంటుందండి. రైస్ చూడడానికి బాగుంటుందని ప్లేట్లో వేసాను. ఇలా రైస్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పైన చల్లి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2 మినిట్స్ అలాగే వదిలేస్తే సరిపోతుందండి. మళ్ళీ మూత తీసి స్టవ్ ఆపేసి ఒకసారి మిక్స్ చేసుకొని వడ్డించుకొని తినడమేనండి. సూపర్గా ఉందండి. నేను తిన్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.